ఊహించినట్టుగానే సామాన్యుడి నడ్డి విరిచే రీతిలో కేంద్రం మరోసారి డీజిల్ మంట పెట్టింది. లీటర్కు ఏకంగా ₹5 పెంచుతూ ప్రధాని నేతృత్వంలో సమావేశమైన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వ్యాట్ను కలుపుకుంటే డీజిల్ ధర మరికొంత పెరగనుంది. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు వంట గ్యాస్ పైన పరిమితి విధించి సామాన్యుడిపై మరింత భారాన్ని మోపింది. డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటర్ డీజిల్ పై ఏకంగా ₹5 భారీగా వడ్డించిన మన్మోహన్ సింగ్ సర్కారు సామాన్య జనాల నడ్డి విరిచింది. 1,87,127 కోట్ల రూపాయల సబ్సిడీల భారం తగ్గించుకునేందుకు డీజిల్ ధర పెంచాల్సిందేనన్న పెట్రోలియం శాఖ ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది. ప్రధాని నేతృత్వంలో సమావేశమైన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, కిరోసిన్, వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్లో భారీ కోత పెట్టేందుకు అంగీకరించింది. ఒక్కో కుటుంబానికి ఏడాదిలో గరిష్టంగా 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై అందించాలని కేబినెట్ కమిటీ స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ అవసరమైన వారు మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందేనని కమిటీ తేల్చి చెప్పింది. పెట్రోల్ పై చమురు సంస్థలు భరిస్తున్న నష్టాన్ని తగ్గించేందుకు లీటర్కు ₹5.5 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు డీజిల్ ధర పెంపుతో ప్రభుత్వానికి 19,000 కోట్ల రూపాయలు, వంట గ్యాస్ల కోత కారణంగా సర్కారుకు 2,000 కోట్ల రూపాయల సబ్సిడీ మిగలనుంది. యూపీఏ ప్రభుత్వం వేసిన పిడుగుపాటు నిర్ణయంతో జనం భగ్గుమంటున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్న తరుణంలో కేంద్రం నిర్ణయం తమకు శరాఘాతమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్ల పరిమితిపై రాజకీయ పార్టీలు భగ్గుమట్టున్నాయి. యూపీఏ మిత్రపక్షాలు సహా విపక్షాలు కేంద్రంపై నిప్పులు కక్కాయి. అవసరమైతే కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తామన్న తృణమూల్ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. సమాజ్వాదీ పార్టీ, కేరళ, బెంగాల్లోని వామపక్ష కూటములు ఆయా రాష్ట్రాల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. డీజిల్ పై ₹5 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రాయితీపై 6 వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర నిర్ణయంపై యూపీఏ ప్రధాన మిత్రపక్షం తృణమూల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా శనివారం నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. కీలక నిర్ణయం తీసుకునే ముందు మిత్రపక్షాన్ని సంప్రదించాలన్న కనీస నియమాన్ని కాంగ్రెస్ మరోసారి విస్మరించిందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న దీది ప్రజలు కోరుకుంటే యూపీఏకు మద్దతు ఉపసంహరించుకోవడానికి సంకోచించబోమని తేల్చి చెప్పారు. సామాన్యునిపై మోయలేని భారం మోపే కేంద్ర నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని యూపీఏలోని మరో ప్రధాన మిత్రపక్షం ఎన్సీపీ డిమాండ్ చేసింది. డీఎంకే కూడా కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పెంపు పెనుభారమన్న ఆ పార్టీ అధినేత కరుణానిధి ఊహించని నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీని కోరారు. డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించడంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వం పెట్రో మాఫియాతో కుమ్మకైందని ధ్వజమెత్తింది. పెంచిన ధరలు సామాన్య ప్రజలకే కాదు రైతులపైన పెనుభారం మోపనున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. NDA had converted in our period a free economy where there were no deficits, there were no queues, there were only surpluses and free supply of gas cylinders, cooking gas cylinders. Unfortunately, under Manmohan Singh's regime, once again they have brought back the control economy. యూపీఏపై విమర్శలకు పదును పెంచిన సమాజ్వాదీ పార్టీ డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్ల పరిమితిపై మండిపడింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. పెంపు ఆమోదయోగ్యం కాదన్న సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా ఉత్పత్తి వ్యయాన్ని మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించడం ప్రజా వ్యతిరేకమని బెంగాల్ వామపక్ష కూటమి అధ్యక్షుడు బిమన్ బోస్ ఆరోపించారు. కేంద్ర నిర్ణయాల్ని ఖండించిన పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దేశాభివృద్ధిని గండికొట్టడమే కాకుండా సామాన్యుడి నడ్డి విడిచే నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మన్మోహన్ సింగ్ దేశాన్ని కష్టాల్లో ముంచేస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. చమురు ధరలపై నియంత్రించే ఆర్థిక విధానాల రూపకల్పనలో యూపీఏ విఫలమైందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోపించారు. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా కేరళ ప్రతిపక్ష కూటమి ఎల్డీఎఫ్ సెప్టెంబర్ 15న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. డీజిల్ ధరల పెంపు